స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. లక్ష్మీ కటాక్షం అనేది స్థిరంగా ఉండాలంటే సహజంగా చెంచలైనటువంటి లక్ష్మీదేవి గృహంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, ఇంటి యజమాని ప్రతిరోజు కానీ ప్రతి ఆదివారం కానీ బెల్లం ముక్క నీళ్లలో కలిపి ఆ నీళ్లు రాగి పాత్రలో పోసి ఆ నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఉండాలి. అలా చేస్తే స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. అలాగే స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ప్రతిరోజు కానీ ప్రతి శుక్రవారం కానీ సాయంకాలం పూట గుమ్మం ముందు చతుర్ముఖ దీపాన్ని వెలిగించాలి. చతుర్ముఖ దీపం అంటే అర్థం ఏంటంటే 4 ముఖాలున్న దీపపు సెమ్మెలో దీపాన్ని వెలిగించటం అని అర్థం. 4 ముఖాలున్న దీపపు సెమ్మెలో దీపాన్ని వెలిగించటం వీలు కాకపోతే ఒక మట్టి ప్రమిదను సాయంకాలం పూట గుమ్మం బయట ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 4 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు. అయితే 4 ముఖాలున్నటువంటి దీపపు సెమ్మెలో ప్రతిరోజు కానీ ప్రతి శుక్రవారం కానీ సాయంకాలం పూట దీపం వెలిగించి ఆ దీపంలో ఒక రూపాయి నాణం వేసి ఉంచాలి. ఆ దీపం కొండెక్కాక ఆ రూపాయి నాణాన్ని భద్రపరచుకోవాలి. ఈ చతుర్ముఖ దీపం అనేది స్థిరలక్ష్మి అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగింపజేస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం శుక్రహోరలో ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే కూడా సహజంగా చెంచలైనటువంటి లక్ష్మీదేవి గృహంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఇలా 3 శుక్రహోరలు ఉంటాయి. శుక్రవారం ఉన్నటువంటి ఈ 3 శుక్రహోరల్లో కూడా ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, మీ గృహంలో వంటగదిలో మొదటి శుక్రహోరలో ఒక పళ్ళెంలో రాళ్ళ ఉప్పు పోసి ఒక పసుపు కొమ్ము ఉంచాలి. మళ్ళీ రెండో శుక్రహోరలో ఇంకొక పళ్ళెంలో రాళ్ళ ఉప్పు పోసి పసుపు కొమ్ము ఉంచాలి. మళ్ళీ 3వ శుక్రహోరలో ఆఖరి శుక్రహోరలో కూడా వంటగదిలో ఒక పళ్ళెం ఉంచి రాళ్ళ ఉప్పు పోసి దాని మీద పసుపు కొమ్ము వేసి ఉంచాలి. అలా ఒక్కొక్క శుక్రహోరలో ఒక్కొక్క పళ్ళెంలో రాళ్ళ ఉప్పు కుప్పలాగా పోసి ఒక పసుపు కొమ్ము వేసి ఉంచి అలా 3 పళ్ళెలు శుక్రవారం రాత్రంతా వంటగదిలో అలానే ఉంచి మర్నాడు శనివారం ఆ పళ్ళెంలో ఉన్నటువంటి రాళ్ళ ఉప్పు పసుపు కొమ్ములు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. చెంచలైనటువంటి లక్ష్మీదేవి గృహంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అలాగే స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శుక్రవారం పూట నవధాన్యాలు ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయాలి. 3 నెలలకు ఒకసారి ఆ మూటను మార్చాలి. పాత నవధాన్యాలు నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఈ నవధాన్యాల మూటను ఇంటి సింహద్వారానికి తగిలించడం ద్వారా కూడా స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఏదైనా లోహంతో చేసినటువంటి పిరమిడ్ను ఇంట్లో ఏర్పాటు చేసుకున్నా కూడా స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. వెండి, రాగి, ఇత్తడి ఏదైనా లోహంతో చేసిన పిరమిడ్ను ఇంట్లో ఏర్పాటు చేసుకున్నా కూడా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.